అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుందని. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. ఇవన్నీ చేసి పెడతాను. యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా? యాస్మిన్ జీ, యాస్మిన్ గారేనా? కాదు, గౌసియా. ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు. మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ గౌసియా గారు, మిస్ గౌసియా. మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం, దేహదారుఢ్యం కూడా చాలా అవసరం. అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది, రమ్మా మీరు రిటర్న్ చెప్పండి, అంటే మన చిలుకలూరిపేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసియా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు ఒక పలక పాల్గొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు. అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు. ట్రూలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మన టీచర్స్, రత్న కుమార్ గారు మాట్లాడుతున్న, చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న, మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో బిడ్డలను అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని వీళ్ళ అరుపులు, వీళ్ళ కేకలు, ఒక్కళ్ళు కాదు 2 కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతమంది ఉంటారు, వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటుగా చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తా ఉన్నా, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని.